కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దాంతో కూటమి పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరికి వారే తమ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించుకుంటున్నారు. వాటి ఆధారంగా వారికి ప్రశంసలు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా రైస్ అనే సంస్థ ఎమ్మెల్యేల పనితీరుపై సంచలనాలు బయటపెట్టిందా? అటు కాకినాడ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపైన సర్వే ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏడాది పాలన సక్సెస్ అయింది. ఏడాది పాలన పూర్తి కావడంతో సీఎం చంద్రబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం కూటమి పార్టీలకు 25 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో కాకినాడ నుంచి జనసేనకు చెందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు. అయితే ఎంపీల పనితీరుపై సర్వే చేసిన రైజ్ అనే సంస్థ వారికి వివిధ గ్రేడ్లు కేటాయించింది. ఇందులో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ 12వ స్థానంలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్యేలకు దూరం ఉన్నప్పటికీ నేరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. కేంద్రం నుంచి నిధులు తెస్తున్నారు. వాటి శంకుస్థాపనలు చేపడుతున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎన్నో ప్రాజెక్టులు కాకినాడ జిల్లాకు తీసుకొచ్చారు. దీంతో ఆయన 12వ స్థానంలో నిలిచారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 ఇన్ఛార్జీలను పెట్టారు. ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. తప్పు చేసిన వారిని మందలిస్తున్నారు. తన సొంత నిధులు కూడా ఇచ్చి ప్రజలను ఆదుకుంటున్నారు. ఇక తన నెల జీతం ప్రతి నెల నియోజకవర్గంలో గుర్తించిన 45 మంది అనాథ పిల్లలకు ఇచ్చే కార్యక్రమానికి గత నెలలోనే శ్రీకారం చుట్టారు. అదేవిధంగా తన నియోజకవర్గ పరిధిలో ఓ ఎలక్ట్రీషియన్ షార్ట్ సర్క్యూట్తో మృతి చెందడంతో నియోజకవర్గంలో ఉన్న ఎలక్ట్రీషియన్లు అందరికీ యూనిఫామ్, అలాగే ఎలక్ట్రికల్ కిట్లు అందజేశారు. ఇలా ప్రజలకు దగ్గరవుతున్నారు పవన్. ఆయన గ్రీన్ జోన్లో ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. ప్రజలలోకి రాకున్నా ప్రతినిత్యం డేగ కళ్లతో నిఘా పెట్టి తప్పు చేసిన వారిని సస్పెండ్ చేస్తూ, నిజాయితీగా పనిచేసే వారిని అభినందిస్తూ పిఠాపురం కోటపై జనసేన జెండా రెపరెపలాడిస్తున్నారు. ఆయన సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాకినాడ రూరల్ నుంచి జనసేనకే చెందిన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. దీంతో ఆయన కుటుంబం మొత్తం పెత్తనం చేస్తుందన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కొన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారు. ఆయన కుమారుడు, సోదరి, ఆమె కుమారుడు పెత్తనం చేస్తున్నారని స్వయంగా కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వేటికి అనుమతులు లేవు. ఎక్కడికక్కడ మామూళ్లు వసూలు చేసి జనసేన కేడర్ వీటిని తవ్వుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే కాలువలు బాగు చేయిస్తామని రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇలా ఓ పక్క కుటుంబ పెత్తనం, మరో పక్క అవినీతితో ఎమ్మెల్యేపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆయన రెడ్ జోన్లో ఉన్నారని సర్వే సంస్థ తేల్చి చెప్పింది. అటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా రెడ్ జోన్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు ఇంటి పోరు ఉంది. ఆయన కుమారుడు మోహన్ వర్మకు పోటీగా ఆయన సోదరుని కుమారుడు ఉమాశంకర్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎమ్మెల్యేకు నగరపాలక సంస్థ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ భావనకు మధ్య పొసకడం లేదు. అలాగే ఇక్కడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో ఎమ్మెల్యేకు అస్సలు పడడం లేదు. ఇద్దరూ కలిపి ఒక్క కార్యక్రమానికి కూడా హాజరు కావడం లేదు. ఎంపీకి ఎమ్మెల్యే సహకరించడం లేదని నేరుగా టీడీపీ కార్యకర్తలు సైతం ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన కూడా రెడ్ జోన్లో ఉండిపోయారు. ఇదిలా ఉంటే తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం ఈ 4 నియోజకవర్గాలకు చెందిన యనమల దివ్య, వరపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప ఈ 4 ఆరెంజ్ జోన్లో ఉన్నారని సర్వే సంస్థ తెలిపింది.
తుని ఎమ్మెల్యే యనమల దివ్య భర్త బెంగళూరులో కేంద్ర సర్వీసుల్లో అత్యున్నత అధికారి. దీంతో ఆమె తరచూ బెంగళూరుకు వెళుతుంటారు. అయినప్పటికీ ఆమె తండ్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అభివృద్ధి సంక్షేమం అన్నీ ఆయనే చూస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కూడా దివ్యకు సహకారం అందిస్తూ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. ఆమె ఆరెంజ్ జోన్లోకి వచ్చారు. మరో మహిళా ఎమ్మెల్యే ప్రత్తిపాడుకు చెందిన వరపుల సత్యప్రభ. ఆమె గృహిణి. రాజకీయాలు తెలియదు, కానీ నిత్యం ప్రజలలో తిరుగుతుంటారు. ఎక్కడికక్కడ మండలాలు, గ్రామాల వారీగా కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చి అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం వారికే కల్పించారు. ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉంటున్నారు, రాజకీయాలకు కొత్త అయినప్పటికీ తాము చెప్పినది వింటున్నారు అనే పేరు పొందారు. ఈ పనితీరు ఆధారంగానే ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మరింత కష్టపడితే గ్రీన్ జోన్లోకి రావడం ఖాయమంటున్నారు స్థానికులు. అటు పెద్దాపురం, జగ్గంపేట ఇద్దరూ సీనియర్లే. ఇందులో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గతంలో హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయినప్పటికీ ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి మాత్రం ఆయనలో ఉంది. ప్రతినిత్యం పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయినప్పటికీ స్థానికేతరుడు అని ఆయన వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం మైనస్గా మారింది. ఆయన రెడ్ ఆరెంజ్ జోన్లో ఉన్నారని సంస్థ తెలిపింది. ఇక జ్యోతుల నెహ్రూ జగంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయాలలో కాకలు తీరిన నేత. టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీ, తిరిగి టీడీపీలో ఉన్నప్పటికీ ప్రజల్లోనే ఉంటారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి ఆయన అనుచరులు వస్తుంటారు. ఎమ్మెల్యేతో పాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుని పదవి కూడా ఆయనకు ఉంది. దీంతో ఆయన ప్రజల ఆదరణ చూరగొన్నారు. కానీ ఆయన కూడా ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు మరింత కష్టపడితే గ్రీన్ జోన్లోకి వస్తారని చెబుతున్నారు. మొత్తం మీద కాకినాడ ఎంపీ 12వ స్థానంలో మధ్యస్థంగా ఉన్నారు. కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పూర్తిగా ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుని రెడ్ జోన్లో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా సేఫ్ జోన్లో, గ్రీన్ జోన్లో ఉన్నారు. ఆయనకు ఇక పిఠాపురంలో తిరుగులేదు. మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు దివ్య, సత్యప్రభ, చినరాజప్ప, నెహ్రూ నలుగురు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వారు మరింత కష్టపడాల్సి ఉంటుందని పార్టీ అధిష్టానం సూచించింది. రెడ్ జోన్లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు ఇదే ఆఖరి అవకాశమని గతంలోని ఆ పార్టీ అధినేతలు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికైనా వారు మారతారా? ప్రజలకు దగ్గరవుతారా? లేక ఇదే ఆఖరి ఛాన్స్ కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.